నాగ్నాథ్ గారు, ఆ! మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని చెప్తున్నారు కదండీ! యాక్చువల్‌గా గ్రహణ ప్రభావం అనేది మనిషి మనుగడ మీద, శ్రేయస్సు, వాళ్ళ మానసిక స్థితి మీద చాలా ప్రభావం చూపిస్తుంది అంటూ ఉంటారు. అవును. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు కర్కాటక రాశి వారిని తీసుకుంటే, ఈ గ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్రహణ రోజు, గ్రహణ సమయంలో వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారంటారు? మాధవి గారు, హ్మ్. నిజంగానే గ్రహణ కాలంలో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆహ్, అంటే ముఖ్యంగా స్లీపింగ్ హ్మ్. యాస్పెక్ట్స్ చూస్తే అంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారు. అవును. ఆహ్, గ్రహణం తర్వాత గాని, గ్రహణం రోజు గాని హ్మ్. వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ మూడ్స్ ఎంతవరకు వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి? ఉంటాయి. అవును. వాళ్ళ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ బిహేవియర్, యాంగర్ కావచ్చు, హ్మ్. ఫ్రస్ట్రేటెడ్ కావచ్చు, వయలెంట్ బిహేవియర్ కావచ్చు, లేదా కంప్లీట్‌లీ సబ్మిసివ్‌నెస్, లోన్లీనెస్, హ్మ్. ఫీలింగ్ నెగ్లెక్టెడ్, ఐసోలేటెడ్ వీటి మీద కొంత పరిశోధన జరిగింది. హ్మ్. ఈ పరిశోధనకు సంబంధించిన సారాంశమే ఈ ఓకే. అమెరికన్ జర్నల్ ఒకటి రీసెర్చ్ చేసింది దీని మీద. హ్మ్. ఈ రీసెర్చ్ చేసింది ఏంటి అంటే లూనార్ ఎక్లిప్స్. హ్మ్. లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణ కాలంలో మనిషికి స్లీపింగ్ డిజార్డర్స్ గానీ, హ్మ్. మూడ్ స్వింగ్స్ గానీ, ఎక్స్‌ట్రీమ్ బిహేవియరల్ ప్యాటర్న్ గానీ, ఓకే. ముఖ్యంగా వాళ్ళ పరిశోధనలో ఉన్నదేంటంటే మనిషి తొందరగా ఆహ్, నన్నెవరు ప్రేమించట్లేదు, హ్మ్. నాకెవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే ఎక్కడో అక్కడ వీళ్ళు అచేతనంగా, అంటే సమ్‌వేర్ యూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్. అంటే మీలో అసంతృప్తి ఎక్కడో ఓకే. అచేతనమైనటువంటి నిద్రాణమైనటువంటి స్టేజ్‌లో ఉన్నది హ్మ్. గ్రహణ కాలంలో బయటకొస్తుందేమో. సో, గ్రహణ కాలంలో ఇటువంటి లక్షణాల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసిన సారాంశమే అది. ఓకే. ఇది మనకి ప్రేక్షకులు అది స్క్రోలింగ్‌లో కూడా చదవచ్చది. వాళ్ళందులో ఏం హ్మ్. మెన్షన్ చేశారన్నది. నేను ఇది గతంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా సందర్భాల్లో ఈ గ్రహణ కాలంలో డిబేట్స్ అయినప్పుడు కూడా ఈ డాక్యుమెంటేషన్ నేను అక్కడ చెప్పారు. ప్రెజెంట్ చేశాను. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ, హ్మ్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని చూసారు. ఓకే. వాళ్ళు వాళ్ళు బేసికల్లీ నమ్మరు, తెలుసు కదా మీకు. అవును. జ్యోతిష శాస్త్రం హ్మ్. మనిషి యొక్క ప్రభావం గ్రహాల వల్ల గ్రహాలు. ఉంటుందని నమ్మని సిద్ధాంతం ఉన్నవాళ్ళు వాళ్ళు. అవును. వాళ్ళకి గూడా చూపించాలి. సో, హ్మ్. మనం ఏం పరిశోధన చేశాము ఓకే. వ్యతిరేకించడానికి? అవును. ఏదో ఒకటి వ్యతిరేకించాలి చూపించాలి అంటే కదా! అంతకంటే బెటర్ పెర్ఫార్మన్స్ రీసెర్చ్ మనం మీరు చేసుండాలి. చేసుండాలి. సో, కాబట్టి యెస్. వాళ్ళు గూడా ఏం మాట్లాడలేదు దాని గురించి. ఎందుకంటే పరిశోధన చేసుకోవడానికి దానికి వెబ్‌సైట్ ఆఫీషియల్‌గా ఉన్నాయి. ఓకే. అయితే మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏందంటే, హ్మ్. మనకి ముఖ్యంగా గ్రహణ కాలం 3వ తారీఖు మార్చి 3, 2026 హ్మ్. ఈశాన్య భాగంలో ఉంది. అది అవును. కూడా 3 గంటల 20 నిమిషాల నుంచి మొదలైతే 6 గంటల 47 నిమిషాల వరకు సుమారు ఉంది. ఈవినింగ్ వరకున్నది. హ్మ్. సో, చంద్రుడు యొక్క ఆహ్, గ్రహణం అంటే ఆ గ్రహణ కాలాన్ని ముఖ్యంగా 12 నుంచి లాస్ట్ 15 నిమిషాల వరకు హ్మ్. మీరు ఉత్తర ఈశాన్య భాగాల్లో మన భారతదేశంలో ఈ కొన్ని ప్రాంతాల్లో మనం వాటిని వీక్షించవచ్చు. కేవలం 12-14, 15 14 నిమిషాలు మాత్రం వీక్షించవచ్చు. ఓకే. సో, మిగతా వాళ్ళందరికీ పట్టింపు లేదు. హ్మ్. మిగతా వాళ్ళకి అవసరమే లేదసలు. హ్మ్. కేవలం సింహరాశి వాళ్ళు మాత్రమే చూడకూడదు. పుబ్బా నక్షత్రంలో వస్తుంది కాబట్టి అని అవును. కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. జరుగుతుంది. సో, నా సింపుల్ లాజిక్ ఏంటంటే, హ్మ్. ఇది భూమి అనుకున్నప్పుడు చంద్రుడి యొక్క ప్రభావం ముఖ్యంగా గ్రహణ కాలంలో చంద్రుడి యొక్క ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు, హ్మ్. భూమి మీద ఈశాన్య భాగమా? లేకపోతే అమెరికానా? లాటినా? ఆఫ్రికానా? ఇరాన్, ఇరాక్ దేశాలా? హ్మ్. ఆస్ట్రేలియానా? ఏ దేశమైనా గాని గ్రహణం యొక్క ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు ఓకే. దాని తీవ్రత అంటే గ్రావిటేషనల్. వి ఆర్ ఓన్లీ హ్మ్. టాకింగ్ అబౌట్ గ్రావిటేషనల్ గ్రావిటేషన్ ఫోర్స్. అంటే ఫోర్స్. యెస్. గురుత్వాకర్షణ శక్తి ఫోర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అవును. ఇది దేని మీద ఉంటుంది మనిషి? మనిషి మీద, హ్మ్. హ్మ్. మనిషి యొక్క ప్రవర్తన మీదనా, భావోద్వేగాల మీద అన్నప్పుడు మనం ఆల్రెడీ చంద్రగ్రహణం కాలంలో చేసినప్పుడు చేసాం. రీసెర్చ్ అవును. ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హ్మ్. నా లాజిక్ ఏంటంటే ఇదొక క్రికెట్ బాల్ ఇది. హ్మ్. ఈ అవును. క్రికెట్ బాల్ మీద మీరు 360 డిగ్రీస్ ఎర్త్ అనుకోండి, లేదా ఒక క్రికెట్ బాల్ ఇది. హ్మ్. మీరు దీని మీద ఏ ఏరియాలో మీరు గనుక బ్యాట్‌తోని హిట్ చేసినా, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వరల్డ్ కప్ సీరీస్ గదా! హ్మ్. బాగా పనికొస్తుందని ఈ ఎగ్జాంపుల్ తెస్తున్నా. మీరు ఈ ఏరియాలో మీరు అవును. బ్యాట్‌తోని ఎక్కడ కొట్టినా ఈ బాల్‌ని, ఎంత హ్మ్. ఫోర్స్‌గా కొట్టినా, నార్మల్‌గా కొట్టినా, అవును. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద టాంపరింగ్ ఎనర్జీ ఏదైతే బాల్ మీద ఎఫెక్ట్ అవుతుందో, హ్మ్. ఇది ఎంటైర్ బాల్ మీద ఎఫెక్ట్ ఉంటది మేడం. అవును. కేవలం నేనిక్కడ కొట్టాను గాబట్టి ఆ ఇదొక్క ఏరియా, ప్లేస్‌లోనే లేకపోతే కాకుండా కింద కొట్టాను గాబట్టి ఇక్కడ, హ్మ్. లేకపోతే స్టిచెస్ మీద కొట్టాను గాబట్టి ఇక్కడ, అవును. ఇది మాత్రమే ఉంటుందన్నది గాదు. లేదు. మొత్తం ఈ ఉంటుంది. ఏరియాలో ఈ టాంపర్ అయినది మేడం. ఈ హ్మ్. టాంపర్ అయిన ఏరియాలో మచ్చ కనిపిస్తది. హ్మ్. గాట్ మై పాయింట్? అవును.
ఇక్కడ గట్టిగా కొడితే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఫోర్స్ బాల్ మీద ఉన్నప్పుడు అక్కడ Okay. మీకు ఒక చిన్న ప్యాచ్ లాంటిది కనిపిస్తుంది. ఉమ్, అది మనకి ఇప్పుడు ఇప్పుడు 10 నిమిషాలు 12 నిమిషాలు మనం ఏదైతే అనుకుంటాం దట్ ఈస్ ఏరియా ఆఫ్ విజిబిలిటీ. ఓకే, ఈ ఏరియా వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. గ్రహణాన్ని వీక్షించగలుగుతారు. అవును, బట్ ఎంటైర్ బాల్ వాజ్ వైబ్రేటెడ్. ఎస్, సో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల గురుత్వాకర్షణ శక్తి వల్ల మ్మ్. భూమి అంతా కూడా గురుత్వాకర్షణ శక్తి ఆ వైబ్రేషన్ అనేది అందులో ఉంటుంది. ఉందా లేదా, అవును. ఇది యాక్చువల్ గా ఉమ్, గ్రహణ కాలంలో ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. ఉమ్, మరి జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది? ఓకే, జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది అంటే భావోద్వేగాల విషయాల్లో చంద్రుడిని మనుకారకుడు చెప్పినప్పుడు కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడే. ఓకే, అవును. స్వయం రాశి ఉమ్, కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటేనే ఉమ్, భావోద్వేగాలు. అవును. కర్కాటక రాశి అంటేనే ఎమోషన్స్, లవ్, ఎఫెక్షన్, అటాచ్మెంట్ ఇవన్నీ వస్తాయి. ఉమ్, మరి ఈ గ్రహణ కాలంలో గ్రహణం రోజు వాళ్ళు గమనించాల్సింది ఏంటి? ఉమ్, మీరు అని అడిగారు. వాళ్ళ మనుగడ మీద వాళ్ళ వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే, ఉంటుంది. అవును. మనుగడ, శ్రేయస్సు ఉమ్, ఇవి రెండు కూడా మనిషి బుద్ధికి, మనిషి చేతనకు సంబంధించి, అవును, అంటే మనిషి చేతన స్థితికి బుద్ధికి సంబంధించిన. సంబంధించినవి. అవును. ఓకే. ఉమ్, కానీ మనము గ్రహణం అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, మనం అచేతనంగా ఉన్నవి. అంటే రోజు మనకు అసూయ రాదు మేడం, అవును, రోజు కోపం రాదు, అవును. రోజు మనం ఏడవం, ఉమ్, రోజు విసుక్కోం, రోజు చిరాకుపడం. ఉమ్, కానీ కర్కాటక రాశి వాళ్ళకి కోపం కంటే పవర్ఫుల్ ఎమోషన్ ఏంటి? విసుగు, చిరాకు. ఓకే, మీరు చూడండి, కర్కాటక రాశి వాళ్ళకి కోపం కనపడదు, ఆ, చిరాకు, విసుగు, చిన్న విసుగు. చిన్న విషయాలకి. ఒక వస్తువు ఓకే. కనపడలేదు, ఎవడో ఉమ్, టైంకి ఫోన్ చేయలేదు, దారిలో ఎవడో అడ్డొచ్చాడు, ఎవడో క్వశ్చన్ వేసాడు, అవును. అంటే ఇరిటబుల్ మూడ్స్ అని అర్థం. ఈ ఓకే. ఇరిటబుల్ మూడ్స్ వాళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి. 10 మందిలో 10 మందికి ఉంటాయి ఉమ్, కర్కాటక రాశి వాళ్ళకి. ఉహుం. 9 మంది కాదు, 10 మందికి ఉంటాయి. 10 మందికి ఉంటాయి ఇరిటబుల్ మూడ్స్. ఓకే. సో చంద్రగ్రహణం ఏం చెప్తుంది? ఉమ్, అచేతనంగా. ఈ అచేతనం ఎలా ఏర్పడుతుంది? ఉమ్, ఈ అచేతనం అనేది పుట్టుకతో వస్తుందా? ఉమ్, జ్యోతిష శాస్త్రం పుట్టుకతో వచ్చేటువంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఇన్స్టింక్ట్స్, ఓకే. బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ని జ్యోతిషం 5000 సంవత్సరాల కింద చెప్పింది. ఆ, మన సమాజంలో వాటికి ప్రస్తావన లేదు, వాటి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము? ఉమ్, గ్రహణ కాలంలో మనము శుద్ధి ఏం చేసుకోవాలి? అవును. అన్నం తినకూడదు, ఉమ్, దర్భలు ఎప్పుడు వాడాలి, అవును, నిల్వ ఉన్న ఆహారము నీళ్లలో దర్భలు ఎప్పుడు వాడాలి, అవును. మనం గుళ్ళు గోపురాలన్నీ బంద్ ఉంటాయి, రాహుకేతు గుళ్ళు తప్ప. ఉమ్, మిగతావన్నీ కూడా మనము సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. ధర్మపరమైనటువంటి పనులు అవును. చేస్తాం. ఉమ్, కానీ అంతకంటే లోతుగా ఏం చెప్పలేదా ఉమ్, జ్యోతిష్యం? ఓకే. అంతకంటే లోతుగా గ్రహణాల మీద పరిశోధన జరగలేదా? ఉమ్, పరిశోధన జరిగిన డాక్యుమెంట్ చూపించాను. అవును. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? ఉమ్, మనం ఒక లిమిటెడ్ అవుట్లుక్, ఆ, లిమిటెడ్ ఒక పద్ధతిలో అలవాటు పడిపోయాము. పర్సెప్షన్ తోనే ఎస్, వెళ్తున్నాం. అవును. ఎందుకంటే దాని మీద పరిశోధనకు సంబంధించిన అంశాలు జ్యోతిష అంతకు శాస్త్రంలో మించి తెలుసుకోవట్లేదు. లోతుగా ఏం చెప్పారు, ఉమ్, వాటి మీద మనకు ఎంత వరకు వీక్షణ ఉంది, అవును. అబ్జర్వేషన్ ఉంది, ఆ ఏరియాకి మనం పోవట్లేదు. ఉమ్, ఆ రోజు ఏమి జరిగినా, ఆ రోజు గ్రహణం రోజు పుట్టాడు, ఉమ్, మీరు చెప్తారు చూడండి, కొంచెం అబ్నార్మల్ అవును. బిహేవియర్ ఉన్నప్పుడు వాడు చంద్రగ్రహణం రోజు పుట్టాడని అంటారు చూసారా? అవునవును. వాడు సూర్యగ్రహణం రోజు పుట్టాడు, వాడికి అందుకే పొగర ఎక్కువ, అహంకారం ఎక్కువ అంటారు. అవును. ఇవి చిన్నప్పటి నుంచి విన్న పదాలు, విన్న పదాలు. అప్పుడు అవును. నాకు జ్యోతిషం తెలియదు. ఉమ్, సో ఇక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అచేతనంగా, ఉమ్, ఈ అచేతన స్థితి ఎలా ఏర్పడుతుందంటే కూడా చెప్పా కదా మీకు. అవును. మనం ఏవైతే అణుచుకుంటామో, ఉమ్, మన భయం వల్ల కావచ్చు, ఉమ్, అభద్రతా భావం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, ఏవైతే మనం అణుచుకుంటామో ఈ అణుచుకున్న ప్రతి కోణం కూడా, భావోద్వేగాలన్నీ కూడా ఉమ్, ఒక రూపం మన అచేతనంలో, అంటే మనకి తెలియని స్థితిలో ఉంటుంది. ఈ ఉమ్, తెలియని స్థితిలో ఉన్నదే మన పరిసరాల ప్రభావము, చుట్టుపక్కల వ్యక్తులు, ఉమ్, ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ అంటారు. ఈ Force, అవును. ఫోర్స్ వల్ల ఈ అచేతనంగా నిద్రావస్థలో ఉన్నటువంటి లక్షణాలు ఉమ్, డామినేట్ చేసి మీ యొక్క ప్రవర్తనని, ఆలోచనని, బుద్ధిని శాసించినప్పుడు ఉమ్, ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఓకే. అచేతనం అంటే అదే మేడం, అవును. మీ కంట్రోల్లో లేని జరిగితేనే అచేతనం. అచేతనం. అవును. పూర్తిగా ఉన్నది ఎందుకు చేస్తారు మేడం? ఉమ్, అవునా కదా? స్పృహలో ఉంటే చెయ్యరుగా. స్పృహలో ఉంటే చేయరు, అవును, నిద్రలో ఉంటే కూడా చేయరు, చెయ్యరు. అవును. హాఫ్ డెడ్ బాడీ. అవునా కదా? అవును. శ్వాస వస్తుంది తప్ప బాడీ ఏం పనిచేయదు నిద్రలో ఉన్నప్పుడు. ఎస్. కానీ అచేతనంలో ఉన్నది, ఇప్పుడు ఉమ్, చూడండి, క్రిమినల్స్ గా తయారైనా, ఉమ్, సూసైడ్స్ చేసుకున్నా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, ఉమ్, అవును. క్రిమినల్ టెండెన్సీస్ ఉన్నా, ఉమ్, ఇవన్నిటివి ఇప్పుడు చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ వాడిని వాడు ఎవడైతే జఫరీ ఉన్నాడో వాడి మీద మీరు రీసెర్చ్ చేస్తే వాడి చిన్నప్పటి నుంచి వాడి వ్యక్తిత్వం అంతా ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, అవును. వాడు ఊహ ఎలా పెరిగింది అనేది మొత్తం వస్తుంది. సైకాలజిస్ట్ అంతా దాన్ని మొత్తం తీస్తారు బయటికి. ఉమ్, అదే ఒక సగటు మనిషి
ఎందుకు జీవితంలో సక్సెస్ కాలేదు, వాడికి జాబ్ ఎందుకు రావట్లేదు, ఉమ్, వాడికి డైవోర్స్ ఎందుకు అయింది, ఓకే. ఊరికే బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి, ఉమ్, ఆ? వాడు బిజినెస్లో ఎందుకు రాణించట్లేదు అనుకున్నప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్రం కూడా మొత్తం ఆ భావోద్వేగాల్లో ఉన్న రూట్స్ ని మొత్తం తీస్తుంది. ఓకే. దురదృష్టం ఏంటంటే జ్యోతిష్యులు తీయట్లేదు. ఉమ్. అర్థమైందా? అవును. ఎంతవరకు ఏం చెప్తున్నాము అంటే ఓకే. గ్రహణ కాలంలో మనం ఇలా ఉండాలి, శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, ఉమ్, సంప్రదాయబద్ధమైనవి. కానీ శరీరం మాత్రమే జ్యోతిషం చెప్పిందా? ఉమ్, ఒకవేళ శరీరాన్ని మాత్రం చెప్తే చంద్రుడు మనుకారకుడు ఎందుకు అయ్యాడు, అవును. రవి ఆత్మకారకుడు ఎందుకు అయ్యాడు, ఉమ్, బుధుడు బుద్ధికారకుడు ఎందుకు అయ్యాడు, శని ఓకే. కర్మకారకుడు ఎందుకు అయ్యాడు, ఉమ్, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో నిగూఢంగా రాసిన విషయాలు. విషయాలు. ఓకే. సో కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏంటి, ఉమ్, కర్కాటక రాశి వాళ్ళకి ఏ బలహీనత అచేతనంగా వీళ్ళని శాసిస్తుంది గ్రహణ కాలంలో లేదా గ్రహణం రోజు అంటే ఉమ్, ఖచ్చితంగా వీళ్ళలో ఉన్నటువంటిది ఏంటి, కర్కాటక రాశి వాళ్ళకి అన్కంట్రోలబుల్ అవును. ఏం టెండెన్సీ చిరాకు. వాళ్ళకి చిరాకు. చిరాకు, ఉమ్, ఆవేశం. అవును. అర్థమైందండి? విపరీతమైన ఆవేశం ఉంటుంది. ఉమ్, ఈ ఆవేశపూరితమైన ప్రవర్తన చుట్టుపక్కల ప్రపంచానికి ఎలా కనిపిస్తుంది చెప్పండి? అసూయలా కనిపిస్తుంది. వీళ్ళకి అసూయ ఉండదు. ఓకే. విపరీతమైన ఆవేశము. ఉమ్, ఆ టైంలో వాళ్ళు ఆ టైంకి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, అవతల వాడు పెద్దవాడా, చిన్నవాడా, వాడు దేవుడా కూడా పట్టించుకోరు. ఉమ్, ఒకసారి వీళ్ళ ఆవేశం కనుక వీళ్ళు లోనయ్యారంటే ఉమ్, అక్కడ ఏదైనా జరిగిపోద్ది. ఉహుం, అంటే అంత తీవ్రమైనటువంటి యాంగ్విష్నెస్. ఓకే. యాంగర్ కాదు, అవును. యాంగ్విష్నెస్. ఓకే. యాంగ్విష్నెస్ వేరు, యాంగర్ వేరు. యాంగర్ వేరు. దే ఆర్ వెరీ యాంగ్విష్ పీపుల్. ఉమ్, వాళ్ళు చుట్టుపక్కల ఏం జరిగినా, కుటుంబంకి ఏం జరిగినా వాళ్ళని నెగ్లెక్ట్ చేసినా అంత పట్టించుకోరేమో కానీ ఉమ్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ని సీరియస్ గా తీసుకుంటారు. ఓకే. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి మేడం. ఉమ్, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళని నేను చూసా కదా, అవును. వాళ్ళు ఎప్పుడు కూడా 10 మందిలో నలుగురు ఉమ్, వాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఇట్లా సముద్రంలో అలల్లా ఉంటాయి. ఉంటాయి తప్ప నదిలో ఉమ్, నీళ్ళ ఉండవు. ఓకే. సో ఉమ్, వీళ్ళు ఆ రోజు గమనించాల్సింది ఏంటి? అవును. అవునా? గ్రహణ ఉమ్, కాలంలో ఏం గమనించాలి? గ్రహణ కాలంలో గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఉన్నటువంటి భావోద్వేగాలు ఏంటంటే కుటుంబంలో వాళ్ళ ఉమ్, ఇంపార్టెన్స్ లేదా, చిన్నప్పటి నుంచి ప్రేమతో పెరగలేదా, ఉమ్, తల్లిదండ్రులు కొట్టుకుంటుంటే అవి చూసి పెరిగారా, ఉమ్, లేదా చిన్నప్పటి నుంచి వీళ్ళని క్రమశిక్షణ పేరు మీద, చదువు పేరు మీద, ఓకే. లేకపోతే ఇంకా వేరే ఉమ్, క్రమశిక్షణకు సంబంధించిన ఎటువంటి ఇతర విషయాల్లో వీళ్ళని బాగా కొట్టి బాధ పెట్టి నెగ్లెక్ట్ చేసి పెంచారా? వీళ్ళు ఉమ్, కర్కాటక రాశిలో పుడితే మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి. ఓకే. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఉమ్, బాల్యం ఎలా ఉందో అదే వాళ్ళ భవిష్యత్తు. ఉమ్, 90% వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ ఉమ్, వాళ్ళ జీవితాన్ని శాసిస్తుంది. కన్య, మకరం, కర్కాటకం. సో ఓకే. వీళ్ళ 80% లైఫ్ అంతా కూడా వాళ్ళ చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ నుంచే ఉంటుంది. నేను ఉమ్, రీసెర్చ్ చేసింది అది. ఉమ్, సో కాబట్టి వీళ్ళు ఇటువంటి బ్రాటప్ నుంచి ఉన్న వాళ్ళైతే ఉమ్, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, అనవసరంగా మీకు తెలియకుండానే మీరు గతంలో ఉంటారు. ఉమ్, అరే అప్పుడు అలా జరిగింది, 20 ఏళ్ల అవును. కింద, 50 ఏళ్ల కింద జరిగి కూడా తలుచుకొని బాధపడి ఓకే. ఒంటరిగా అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయి ఉమ్, ఎవరితో కలవకుండా ఏ ఏ సమస్య ఉండదు. ఉమ్, ఆ పాత శత్రువులు వాళ్ళందరూ ముందు కలిసినా మంచిగా ఉంటారు. అవును. కానీ వీళ్ళు వీళ్ళు వాటిని కలవలేదు. ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు, ఉమ్, పోస్ట్ మార్టం చేస్తారు. వాళ్ళు Yes. వాళ్ళకి అనుగుణంగా అనుభవించుకొని అప్పుడు ఎప్పుడో నెగ్లెక్ట్ ఫీల్ అయిందంతా కూడా ఇప్పుడు చేతన స్థితికి వచ్చేస్తది. ఓకే. ఇది వీళ్ళు కంట్రోల్ చేసుకున్నా ఆ ఉమ్, కంట్రోల్ చేసుకోవాలనేటువంటి స్థాయికి అచేతనంగా వస్తది. ఓకే. సో కాబట్టి వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, గతానికి సంబంధించిన విషయాలు, మిమ్మల్ని బాధ కలిగించిన విషయాలు, ఇవి ఏవైనా తీవ్రమైన స్థాయికి గతంలో ఉంటే ఉమ్, మీరు ఖచ్చితంగా ఆ రోజు అవి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నప్పుడు, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఉమ్, మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే జస్ట్ కీప్ క్వైట్. ఓకే. మీరు లోపల బాధపడతారా, ఆలోచిస్తారా, భావోద్వేగాలతో ఉంటారా, మంచి మ్యూజిక్ వినండి, ఉమ్, ట్రావెలింగ్ చేయండి, లేదా మీరు ఆ రోజు ఉమ్, ఒక్కళ్ళుగా ఉండండి. ఓకే. డోంట్ షేర్ ఎనీ ఎమోషన్. ఉమ్, మీకు బాధలు ఉన్నప్పుడు ఏం చెప్తారు చాలా మంది, అవును. స్నేహితులతో పంచుకోరా, మీరు పంచుకుని ఎవరితో అవును పంచుకోకండి, షేర్ చేసుకుంటే తగ్గుతుంది. ఎవరితో పంచుకోవద్దు. ఎంత ఉమ్, బాధ ఉన్నా కానీ తీసుకునే కెపాసిటీ ఉమ్, 100 సముద్రాల లోతు ఉమ్, బాధనిచ్చినా కర్కాటక రాశి వాళ్ళు మింగుతారు తెలుసా మీకు. ఓ ఎంత నాకు తెలిసి శివుడు గరళాన్ని మింగాడని చెప్తారు కదా, అవును. అంత పవర్ఫుల్ ఇమాజినేషన్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు బయటపడి చిన్నపిల్లలాగా తయారవుతారు. ఆ, అంటే భావోద్వేగాల పరంగా ఎంత పరిపక్వత ఉన్న వీళ్ళు అవును. అది వ్యక్తపరిచేటప్పుడు చిన్నపిల్లలాగా అయిపోతారు. సో అయిపోతారు. కాబట్టి వ్యక్తపరచకండి, ఓకే. డోంట్ ఎక్స్ప్రెస్. మనం ఉమ్, మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాము, అవును. లోపల ఏది ఉంటుంది కక్కేమని చెప్పాము. అవును. కర్కాటక రాశి వాళ్ళకి అది పనిచేయదు. ఉమ్, కర్కాటక రాశి వాళ్ళు గ్రహణం రోజు మీకు గతం సంబంధించిన ఎంత భావోద్వేగాలు బాధ ఉన్నా కానీ ఉమ్, కీప్ క్వైట్, స్పెండ్ టైమ్ అలోన్. ఉమ్, ఒకళ్ళుగా ఉండండి, ఒకళ్ళుగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఓకే. ఒకళ్ళుగా కూర్చొని మ్యూజిక్ వినండి, ఏమైనా చేయండి. ఉమ్, కానీ ఆ రోజు మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఉమ్, గ్రహణ కాలంలో మౌనవ్రతం అని చెప్పను, ఓకే. బాధ్యతలు ఏమైనా తీసుకోండి, కానీ సైలెన్స్. సైలెంట్ గా సైలెన్స్ ఉండాలి. ఈజ్ నాట్ వర్బల్ సైలెన్స్ మేడం, దర్ ఇస్ అ సైలెన్స్
ఇన్సైడ్. ఓకే. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఉమ్, 3వ తారీఖు నోట్స్ రాయండి. ఉమ్, మీరు జనవరి టు 3rd మార్చ్ వరకు ఎలా ఉన్నారు, 3rd మార్చ్ 2026 ఎలా ఉన్నారు, మీరు 4th 5th 6th 10th ఉమ్, మార్చ్లో మీరు నోట్స్ రాసుకొని చూసుకోండి. ఓకే. ఆ రోజు మీరు ఏవైతే కంట్రోల్ చేయలేనటువంటి మీ అన్కండిషనల్ స్టేట్, అన్అవేర్నెస్, స్టేట్ ఆఫ్ అన్అవేర్నెస్, అచేతన Okay. స్థితిలో నుంచి ఏర్పడినటువంటి భావోద్వేగాల ఉమ్, మిజైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కనుక అబ్జర్వ్ చేయకుండా కొంచెం ఆర్గనైజ్ చేయకపోతే దాని Hmm. రిపర్కేషన్స్ ఫర్దర్ చూస్తారు. అది ఖచ్చితంగా డబ్బుకు సంబంధించి కానీ హోదాకు సంబంధించింది ఉండదు. అవును. అది రిలేషన్స్ కి సంబంధించింది మాత్రమే ఉంటుంది. ఓకే. మేబీ ఇట్ ఈస్ ఇంటర్పర్సనల్ రిలేషన్, ఉమ్, లైఫ్ పార్ట్నర్, ఆర్ ఎల్స్ లవర్, ఓకే. ఆర్ రిలేషన్ విత్ పేరెంట్స్. ఉమ్, వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఇబ్బంది పడతారు, దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఉమ్, దీన్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీ కంట్రోల్లో ఉంటుంది టైం. ఉమ్, అంటే ఫ్యూచర్ మీ కంట్రోల్లో ఉన్నట్టే. ఉంటుంది. Yes. మార్చ్ 4th నుంచి ఆ పర్టికులర్ ఏరియా అంతా మీ కంట్రోల్ ఉంటుంది. ఉంటుంది. లేదనుకోండి మార్చ్ 4th నుంచి మీరు వాటి మీద మళ్ళీ కొత్త యుద్ధం చేయాలి. సో చాయిస్ ఎవరికి ఇచ్చాను? మనకే ఇచ్చారు. వాళ్ళకే ఇచ్చాను. అవును. సో చాయిస్ ఈజ్ యువర్స్. Okay. గ్రహణాన్ని ఎంజాయ్ చేయండి. ఉమ్, గ్రహణం రోజు మీరు భయపడాల్సింది కాదు. ప్రకృతి ఒక అద్భుతమైనటువంటి వీక్షణ. వీక్షణ. Yes. అవును. ప్రకృతిలో వచ్చి సర్వసాధారణ మార్పుని, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, అద్భుతమైనటువంటి గ్రహణాన్ని ఓకే. ఇంట్లో కూర్చొని ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అబ్జర్వ్ చేయండి. సూపర్ Okay. ఉంటుంది. ఓకే సార్. కర్కాటక రాశి వారి మీద గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.